సిద్ధం బస్సు యాత్రలో ఉద్దానం కిడ్నీ బాధిత కుటుంబం సీఎం జగన్ను కలిశారు. కిడ్నీ బాధిత కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడిన సీఎం జగన్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిడ్నీ బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. సీఎం జగన్ను కలవడం సంతోషంగా ఉంది అన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితులు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాధితులను ఆదుకోవాలని కోరామన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాధితులకు మందుల కోసం నెలకు 12,000 ఖర్చు అవుతుందని సీఎం జగన్కు చెప్పినట్టు తెలిపారు. ఇప్పుడు ఇస్తున్న 5,000 పెన్షన్తో పాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బాధితులకు మందులు కూడా ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు. కిడ్నీ బాధిత కుటుంబాలు మా అత్తగారు ప్రాణం పోతే పోయింది, తన కొడుక్కి నేను బ్రతికించుకుంటానని చెప్పి నా తాలిబొట్టు బ్రతకాలని చెప్పేసి ఇతనికి ఒక కిడ్నీ దానం చేసిందండి ఆవిడ. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. ఆవిడ కిడ్నీ దానం అయితే చేశారు, కానీ అతనికి మందులు కావాలి సార్. ఆ పెట్టిన కిడ్నీని బతికించుకోవడానికి ప్రతి నెల 12,000 మందులు కావాలి సార్. ఆ మందులు కావాలంటే అతను చాలా సంవత్సరాల నుంచి ఎటువంటి జాబు లేదండి, ఉపాధి లేదండి. ఆ ఉపాధి కోసం అని చెప్పేసి ఈరోజు సీఎం సార్ని కలవడం జరిగింది సార్. అతను మాకు మాట ఇచ్చారు సార్. మాతో పాటు ఇలాంటి కిడ్నీ పేషెంట్లందరికీ మందులతో పాటు 5,000 ఫంక్షన్ కూడా ఇస్తాం సార్. ఆల్రెడీ 5,000 ఫంక్షన్ అయితే ఇస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి. కానీ మందులు అనేవి 12,000 అవుతుంది సార్. ఆ 12,000 మందులు అనేవి మాలాంటి ఉపాధి లేని వాళ్ళని కొనుక్కోలేము సార్. మాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈరోజు, మా వల్ల వాళ్ళకి కూడా మంచి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం కావాలని కోరుకున్నాం సార్. ఇలాంటి కిడ్నీ పేషెంట్లకు 5,000 రూపాయల ఫంక్షన్తో పాటు మందులు కూడా వాళ్ళకి సరిపడిన మెడిసిన్ కూడా అవైలబుల్ చేస్తామని చెప్పారు సార్.